హలో గైస్, వెల్కమ్ టు కోడింగ్ స్కూల్. అండ్ మన ఈరోజు వచ్చేసి మనం HTML సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. HTML సిరీస్లో మన ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు HTML. సో ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే వాట్ ఈస్ HTML అండ్ హిస్టరీ ఆఫ్ HTML, అలాగే రోల్ ఆఫ్ HTML ఇన్ వెబ్ డెవలప్మెంట్, దాంతోపాటు సెట్టింగ్ అప్ యువర్ ఎన్విరాన్మెంట్ లైక్ మనం ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకుందాం, అలాగే ఏ ప్లాట్ఫామ్లో ప్రాక్టీస్ చేద్దాం అంటే ఎలా ప్రాక్టీస్ చేద్దాం, ఆ తర్వాత HTML యొక్క బేసిక్ డాక్యుమెంట్ లైక్ ఈరోజు ఒక ఫస్ట్ చిన్న డాక్యుమెంట్ రోజు క్రియేట్ చేద్దాం HTMLలో. సో బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పి ఈరోజు చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ HTML? HTML అంటే ఏంటి? HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, రైట్? ఎవ్రీవన్ నోస్ దట్, అందరికీ తెలిసిందే. అందులో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే మనం ప్రతిదీ డిఫైన్ చేసుకుంటూ చదువుదాం. ఎందుకంటే నేను చదువుకున్న టైంలో నాకు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది అయితే తెలుసు, కానీ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియదు. సో నాలాంటి వాళ్ళే ఉన్నారని అనుకుంటున్నా. సో వాళ్ళ కోసం మనం అన్నీ వివరంగా చదువుదాం. సో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ అంటే ఏం లేదు బ్రో, లైక్ మనం కొన్ని వెబ్ పేజెస్లో ఏదైనా ఒక హైలైట్ అయిన టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా వేరే పేజ్కి వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే సపోజ్ ఇక్కడ ఎక్కడైనా చూద్దాం, అలాంటివి ఏమైనా ఉన్నాయేమో. లైక్ ఇందాక ఇక్కడ చూసే ఈ పేజ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటెన్స్ ని 2 కలర్స్లో డిఫైన్ చేశారు కదా. ఇది చూడండి, బ్లాక్ కలర్లో ఫర్ ఈ పేపర్ రిలేటెడ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి బ్లాక్ కలర్లో ఉంది. అలాగే మనకి బ్లూ కలర్లో ఒక సెంటెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను మౌస్ని బ్లాక్ కలర్ సెంటెన్స్ మీద మూవ్ చేసినప్పుడు నాకు ఐ అని చెప్పి అది కర్సర్ యొక్క సింబల్ మారింది. బట్ నేను ఎప్పుడైతే దీన్ని బ్లూ కలర్ టెక్స్ట్ మీదకి మూవ్ చేశానో ఇక్కడ నాకు హ్యాండ్ సింబల్ వస్తుంది. సో నేను ఈ హ్యాండ్ సింబల్ మీద క్లిక్ చేశాను. సో ఇది ఏం చేస్తుందంటే నన్ను వేరే పేజ్కి నావిగేట్ చేస్తుంది. ఇంకా చూడండి, వేరే పేజ్కి నావిగేట్ చేసింది. సో దీన్ని హైపర్ లింక్ అని కానీ హైపర్ టెక్స్ట్ అని కానీ అంటాం అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే రిఫర్ టు టెక్స్ట్ దట్ ఈస్ లింక్డ్ టు అదర్ డాక్యుమెంట్ ఆర్ రిసోర్స్. లైక్ ఇన్ సింపుల్ వే, హైపర్ టెక్స్ట్ ఆర్ హైపర్ లింక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ navigating from one document to another document, or it is just a reference from one document to another document అనమాట. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనల్ని తీసుకెళ్ళడానికి, నావిగేట్ చేయడానికి యూజ్ అయ్యే రిఫరెన్స్ అనమాట. ఇది హైపర్ టెక్స్ట్ కానివ్వండి, లేదంటే హైపర్ లింక్ అవ్వచ్చు. సో హైపర్ టెక్స్ట్ అంటే ఇది. నెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే HTMLని మనం ఒక కంటెంట్ ఉంటుంది కదా, ఈ కంటెంట్ ని స్ట్రక్చర్ చేయడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ని హైపర్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. సో మార్కప్ లాంగ్వేజ్ లో మనం ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇది సో కంటెంట్ యొక్క స్ట్రక్చర్ ని డిసైడ్ చేయడానికి. అండ్ HTML అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి. ఇది మీకు జాబ్స్కి అది అప్లై చేసినప్పుడు మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కానీ లేదంటే జాబ్ ఇంటర్వ్యూస్లో కానీ అడుగుతారు, ఈ HTML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. HTML అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి, ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్. అండ్ దట్ ప్రొవైడ్స్ ఇన్స్ట్రక్షన్స్ టు వెబ్ బ్రౌజర్ ఫర్ డిస్ప్లేయింగ్ కంటెంట్. ఇది వెబ్ బ్రౌజర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది కంటెంట్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి అండ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ వెబ్ పేజెస్లో అని చెప్పి. అండ్ ఇక్కడ మోరోవర్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ వెబ్ బ్రౌజర్ అని ఉంది, ఇక్కడేమో వెబ్ బ్రౌజర్ అని ఉంది. అండ్ నేను ఇందాక మీకు వెబ్ పేజెస్ అని చెప్పాను, ఆ తర్వాత వెబ్ అప్లికేషన్స్ అని చెప్పాను. సో దీనికి మీరేం కన్ఫ్యూజ్ అవ్వదండి. లైక్ వెబ్ బ్రౌజర్ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ని రన్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు W3 స్కూల్స్ అని ఉంది, W3 స్కూల్స్ అని చెప్పి ఒక వెబ్ అప్లికేషన్ ఉంది, ఒక వెబ్సైట్. సో దీన్ని వెబ్ అప్లికేషన్ అని పిలుస్తాం. ఇందులో మనకి చాలా పేజెస్ ఉన్నాయి కదా. సో చూడండి, ఇప్పుడు నేను HTML మీద క్లిక్ చేశాను, ఇక్కడ నాకు వెబ్ పేజ్ ఒకటి ఓపెన్ అయింది. ఇది ఒక వెబ్ పేజ్ అనమాట. ఈ వెబ్ పేజ్ని నేను HTML కోడ్లో రాశాను. సో ఈ వెబ్ పేజ్ ఇలా మల్టిపుల్ వెబ్ పేజెస్ కలిస్తేనే ఒక వెబ్ అప్లికేషన్ అవుతుంది. ఈ వెబ్ అప్లికేషన్ని మనం ఎందులో రన్ చేస్తున్నాం అంటే వెబ్ బ్రౌజర్, గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్లో రన్ చేస్తున్నాం. సో ఇక్కడ డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు. వెబ్ పేజ్ అనేది వెబ్ అప్లికేషన్లో ఉంటుంది, ఈ వెబ్ అప్లికేషన్ అనే దాన్ని మనం వెబ్ బ్రౌజర్లో రన్ చేస్తాం. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో అది డిఫరెన్స్ అనమాట వెబ్ బ్రౌజర్కి, వెబ్ పేజెస్కి, వెబ్ అప్లికేషన్కి. సో నెక్స్ట్ వచ్చేసి వై ఈజ్ HTML ఇంపార్టెంట్? HTML అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఇట్ ఈస్ ఫౌండేషన్ ఆఫ్ ది వెబ్, ఎస్ రైట్. అండ్ ఫ్రంట్ ఎండ్లో HTML అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేస్తుంది. HTML కాకుండా ఇంకేమేమి ఉన్నాయి సార్ ఫ్రంట్ ఎండ్లో అంటే కనుక
సిఎస్ఎస్ ఉంది, తర్వాత జావా స్క్రిప్ట్ ఉంది. ఎందుకు వీటి యొక్క యూజ్ ఏంటంటే, నేను మీకు తర్వాత వివరంగా సిఎస్ఎస్కి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాను, జావా స్క్రిప్ట్కి స్టార్ట్ చేస్తాను. బట్ బేసిక్ వై సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఇంపార్టెంట్ అని అడిగితే, హెచ్టిఎంఎల్ అనేది ఏమో మనకి జస్ట్ స్ట్రక్చర్ని, పేజ్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, హెచ్టిఎంఎల్ ఇక్కడ చూడండి, హెచ్టిఎంఎల్ అని చెప్పి HTML5 అని, CSS3 అని, జావా స్క్రిప్ట్ JS అని చెప్పి ఇచ్చారు కదా. HTML5 ఏంటంటే లేటెస్ట్ వెర్షన్ అనమాట. ఇది HTML అనేది చూడండి, దీన్ని స్కెల్టన్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట, మన బాడీకి బేసిక్ బోన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలాగే HTML అనేది కూడా ఒక వెబ్ పేజ్కి, ఒక వెబ్ అప్లికేషన్కి బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ని అయితే మనం HTML యూజ్ చేసి డెవలప్ చేస్తాం. HTML అయితే యూజ్ చేసి డెవలప్ చేస్తాం, బట్ కలర్ఫుల్గా కనిపించాలి కదా. మనకు వెబ్సైట్ అనేది బ్లాక్ అండ్ వైట్లో ఇస్తే చూడలేం కదా. సో దీనికి కొద్ది కలర్ఫుల్గా ఇస్తే కనుక ఇంకొద్ది అట్రాక్టివ్గా కనిపిస్తుంది మన వెబ్సైట్. సో అందుకని చెప్పి అలా అట్రాక్టివ్గా కనిపించడానికి మనం CSS అనేది యూజ్ చేస్తాం. CSS అనేది యూజ్ చేసి మనకు కలరింగ్ కానీ, సైజ్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, యానిమేషన్స్ కానీ, ఇలాంటివన్నీ CSS ద్వారా యూజ్ చేయొచ్చు. లైక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా. సో ఇది HTML యూజ్ చేసి నేను బటన్ అనేదాన్ని ఇక్కడ ప్లేస్ చేయగలను. బట్ నాకు ఇలా స్టైలింగ్ ఇలా కావాలి, లైక్ నాకు ఇలాగా బార్డర్ కలర్ కావాలి, లైక్ అండ్ బ్యాక్గ్రౌండ్లో వైట్ టెక్స్ట్ కలర్ ఏమో ఇలా బ్లూ కలర్, ఇదంతా కావాలని నేను ఎలా డిజైన్ చేసుకుంటానంటే CSS యూజ్ చేసి డిజైన్ చేసుకుంటాను. అండ్ జావా స్క్రిప్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇక్కడ జావా స్క్రిప్ట్ బ్రెయిన్ అని ఎందుకు ఇచ్చారు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేస్తే కనుక మామూలుగా HTML యూజ్ చేసి నేను స్ట్రక్చర్ క్రియేట్ చేయగలను, అండ్ CSS యూజ్ చేసి నేను దానికి డిజైన్ చేయగలను. బట్ దాని మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి, నెక్స్ట్ ఏమవ్వాలి, యాక్షన్ ఏమవుద్ది అని చెప్పి జావా స్క్రిప్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. సో జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఫంక్షన్ రాస్తుంది. ఇది ఏం చేస్తుందంటే, నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి అంటే, సైన్ ఇన్ చేసినప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి అంటే, నెక్స్ట్ ఏ పేజ్కి తీసుకెళ్ళాలి, లైక్ ఏదైనా పాపప్ చూపించాలా ఏంటి అని చెప్పి మనకి ఈ జావా స్క్రిప్ట్ అనేది ఫంక్షనాలిటీ వైజ్గా యూజ్ అవుతుంది. సో ఈ మూడు కలిస్తే మంచి వెబ్ అప్లికేషన్ అనేది తయారవుతుంది. అందుకని ఫ్రంట్ ఎండ్లో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కాకుండా ఇంకా మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, లైక్ ఎలా అంటే యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ, మళ్ళీ రియాక్ట్లో 2 టైప్స్ ఉన్నాయి, లైక్ రియాక్ట్ JS కానీ, రియాక్ట్ నేటివ్ కానీ, ఇలా మనకి ఫ్రేమ్ వర్క్స్ కూడా ఉన్నాయి. వాటి కోసం కూడా మనం సిరీస్ స్టార్ట్ చేద్దాం. అండ్ HTMLకి వచ్చేసి ఫౌండేషన్ అనమాట. తర్వాత బేసిక్ స్ట్రక్చర్ని అండ్ వెబ్ కంటెంట్ యాక్సెస్ చేయడానికి HTML అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇట్ సర్వీస్ as ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎనీవన్ లెర్నింగ్. ఫ్రంట్ ఎండ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా HTML నుంచే స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత వాట్ కెన్ యూ బిల్డ్ విత్ HTML యూజ్ చేసి మనం ఏం బిల్డ్ చేయొచ్చు, లైక్ ఏం బిల్డ్ చేయొచ్చు అంటే స్టాటిక్ వెబ్సైట్స్ని బిల్డ్ చేయొచ్చు. మీకు స్టాటిక్ వెబ్సైట్స్ అనేది మళ్ళీ వెబ్సైట్ ముందు స్టాటిక్ ఎందుకు పెట్టాను అంటే అది మళ్ళీ సపరేట్ టాపిక్, అది మీకు చెప్తాను. స్టాటిక్ వెబ్సైట్స్, డైనమిక్ వెబ్సైట్స్ ఉంటాయి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే పర్సనల్ వెబ్సైట్స్ అంటే యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద మనకి యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద ప్రతి ఒక్కరికి పోర్ట్ఫోలియో అనేది అయితే ఉండాలి. సో పోర్ట్ఫోలియో ద్వారా మనం ఏం చేస్తామంటే, మీరు ఎవరినైనా క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఫ్రీలాన్సింగ్ గా వర్క్ అడుగుదా ఉన్నా, లేదంటే ఏమైనా జాబ్ అడుగుదా ఉన్నా, సో మీ పోర్ట్ఫోలియో అంటే మీ యొక్క రెజ్యూమ్ లాంటిది. అందులో మీరు చేసిన వర్క్ కానీ, మీరు చేయబోతున్న వర్క్ కానీ, దానికోసం సంబంధించి మొత్తం అంతా పోర్ట్ఫోలియోలో పెడతాం అనమాట. సో క్లయింట్స్ దాన్ని చూసి వాళ్ళకి మీ యొక్క పోర్ట్ఫోలియో నచ్చితే కనుక మీకు వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ వర్క్ ఇవ్వడం కానీ, లేదంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీ వర్క్ చూసి దాని మీద బేస్ చేసుకుని జాబ్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తారనమాట. సో పర్సనల్ వెబ్సైట్స్లో పోర్ట్ఫోలియో కూడా వస్తుంది. అది కాకుండా మళ్ళీ మీ పేరెంట్స్కి ఏమన్నా బిజినెసెస్, లైక్ ఏదైనా షాప్ ఏదైనా ఉంటే దానికోసం మీరు వెబ్సైట్ క్రియేట్ చేసిన అది కూడా పర్సనల్ వెబ్సైట్ అవుతుంది. అది కాకుండా బ్లాగ్స్ అనమాట. బ్లాగ్స్ అంటే మనకి బ్లాగ్స్ ఉంటాయి కదా, మీరు గూగుల్లో ఎప్పుడైనా చూసుంటే సాంగ్స్ కానీ అవి బ్లాగ్స్లో రన్ చేస్తారు, ఈ blogger.com అని చెప్పి, ఇది థర్డ్ పార్టీ. సో ఈ వెబ్సైట్స్లో ఏంటంటే మనం చాలా మంది స్టోరీస్, ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, సాంగ్స్ అవి ఇందులో, లిరిక్స్ అవి ఇందులో పెడతా ఉంటారు. సో ఆ విధంగా మనకి ఈ బ్లాగ్స్ అనేవి కూడా రాయొచ్చు. సో మనం రాసిన దాన్ని ఎవరైనా చూడొచ్చు అనమాట ఈజీగా. వెబ్ అప్లికేషన్స్ అనే వాటికి మనం CSS అండ్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో హిస్టరీ, HTML యొక్క హిస్టరీ ఏంటంటే ఇది 1990 అండ్ 91 పీరియడ్లో స్టార్ట్ చేశారండి. దీన్ని ఇన్వెంటర్ వచ్చేసి సర్టిమ్ బెర్నర్లీ. ఇతను
క్రియేట్ చేశాడు ఇది. వై ఇట్ వాస్ క్రియేటెడ్ అంటే HTML was developed to enable researchers to share documents and link information across a network. సో across a network అంటే వాళ్ళ నెట్వర్క్లో ఈ ఏవైతే వాళ్ళ రీసెర్చ్ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి షేర్ చేసుకోవడానికి ఈ HTML అనే దాన్ని క్రియేట్ చేశారు. సో ఈ ఫస్ట్ వెర్షన్లో వచ్చేసి వాళ్ళు ఈ బేసిక్గా ఏముండే అంటే బేసిక్ ఫంక్షనాలిటీస్ లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ అండ్ లింక్స్ ఉండేవి. ఎలా అంటే మన PDF డాక్యుమెంట్స్లో కానీ లేదంటే మన వర్డ్ డాక్యుమెంట్లో కానీ బేసికల్గా మనం ఏదైనా టాపిక్ మీద ఏదైనా క్రియేట్ చేసినప్పుడు లేదంటే అసైన్మెంట్స్ రాసినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి టాపిక్ హెడ్డింగ్ అని పెడతాం కదా. సపోజ్ ఇక్కడే చూడండి, ఇక్కడ మనం హెడ్డింగ్ పెట్టాం. ఇది కాకుండా మెయిన్ హెడ్డింగ్ కానీ లేదంటే ఇది సబ్ హెడ్డింగ్స్, మెయిన్ హెడ్డింగ్స్, ఇలా హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్, ఇదంతా పారాగ్రాఫ్ కదా. సో ఇలా పారాగ్రాఫ్స్, ఆ తర్వాత లింక్స్, హైపర్ లింక్స్, ఇందాక మీకు చెప్పినట్టు హైపర్ లింక్స్, హైపర్ టెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కడ యూజ్ చేయలేదు మన డాక్యుమెంట్లో, ప్రెసెంట్ ఫ్యూచర్లో యూజ్ చేయబోతాం. సో ఆ విధంగా ఫస్ట్ వెర్షన్ ఉండేది. దాని తర్వాత HTML 3.2 అండ్ 4.0 ఈ వెర్షన్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే 1997 అండ్ 1999 పీరియడ్లో వచ్చినాయి. ఆ 3.2 వెర్షన్లో వాళ్ళు జావా స్క్రిప్ట్ అండ్ CSS కూడా సపోర్టింగ్ ఇచ్చారనమాట. సో దాని ద్వారా మనం వెబ్ పేజెస్ అండ్ వెబ్ అప్లికేషన్స్ అనేది తయారు చేయొచ్చు. ఆ తర్వాత 4.1లో వాళ్ళు కొన్ని ఇమేజ్ అండ్ ఆడియో సపోర్ట్ ఇచ్చారు, వీడియో సపోర్ట్ ఇచ్చారు. దాని తర్వాత 2014 HTML5 అనేది అయితే వచ్చింది. ఇప్పుడు మనం లేటెస్ట్ ఇదే వాడుతున్నాం, HTML5. దీంట్లో మోడర్న్ మల్టీమీడియా, ఆడియో, వీడియో, కెమెరాస్ కి సపోర్ట్ ఇచ్చారు. దాంతోపాటు సెమాంటిక్ ట్యాగ్స్ కి సపోర్ట్ ఇచ్చారు. సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఇదో సపరేట్ టాపిక్, దీనికోసం మనం ఒక వీడియో చేద్దాము. లైక్ సెమాంటిక్ వర్సెస్ నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. ఇది ఈజీ టాపిక్ అండి, మనం దీనికోసం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఆ తర్వాత మొబైల్ ఫ్రెండ్లీ విత్ రెస్పాన్సివ్ డిజైన్ సపోర్ట్. రెస్పాన్సివ్ డిజైన్ అని చెప్పి మీరు ఫ్యూచర్లో ఫర్దర్గా వింటూ ఉంటారు ఒకవేళ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏం కాదండి, ఒక అప్లికేషన్ మీరు తయారు చేసినప్పుడు అది ల్యాప్టాప్లో ఎలా అయితే కనిపిస్తుందో, లైక్ ల్యాప్టాప్లో 7 ఇంచ్ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 7 ఇంచ్ ల్యాప్టాప్లోనో లేదంటే 13 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉన్న ల్యాప్టాప్లో మీరు ఒక వెబ్సైట్ చేశారు. సో సేమ్ అదే వెబ్సైట్ మీరు లైక్ ఏ సైజులో చూసినా సరే మీకు వెబ్సైట్ యొక్క కంటెంట్ అలాగే కనిపించాలి, అంటే ఏది మిస్ అవ్వకుండా క్లియర్గా కనిపించాలన్నమాట. సో దాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటారు. సో ఏ డివైస్ కన్నా సరే అడాప్టివ్గా డిజైన్ చేయడాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్లో మనకి చాలా యూజ్ అవుతుంది. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దేర్ కీ ఫీచర్స్ కింద HTML5తో రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ HTML ఇన్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్లో HTML యొక్క రోల్ ఏంటి? మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు HTML అనేది బేసిక్ స్ట్రక్చర్ని HTML ద్వారానే మనం వెబ్ అప్లికేషన్కి HTML ద్వారా బిల్డ్ చేయగలుగుతాము. సో HTML సర్వీస్ యాజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీ వెబ్సైట్, దట్ ఈస్ ట్రూ. అండ్ డిఫైనింగ్ ఇట్స్ కంటెంట్ అండ్ స్ట్రక్చర్, ఇట్స్ రోల్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ క్యాన్ బి categorized into content structure and foundation for design, interactivity, accessibility, SEO, search engine optimization. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇది కంటెంట్ యొక్క స్ట్రక్చర్ని ఇది డిఫైన్ చేస్తుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ అండి. ఇది ఒకసారి దీంట్లో ఏమున్నాయి, హెడర్ ట్యాగ్స్ ఉన్నాయి, ఇందులో H1 ట్యాగ్ ఉంది. సో ఒకసారి మనం ఈ ప్లాట్ఫామ్ అది ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాక ఇది మీకు మొత్తం ప్రాక్టికల్గా చూపిస్తానండి నేను. దాంతోపాటు ఫౌండేషన్ ఫర్ డిజైన్, CSS ఇంటిగ్రేషన్. ఇందాక మీకు చెప్పాను కదా, CSS అనేది మన స్టైలింగ్ పర్పస్ మీద యూజ్ చేస్తాము. ఆ తర్వాత జావా స్క్రిప్ట్ అనేది మన ఇంటరాక్టివిటీ కోసం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాము. సో ఇదనమాట. ఓకే, SEO సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఇదేంటంటే ఇది కూడా మీకు ఒకసారి నేను బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా HTML, ఆ బేసిక్ స్ట్రక్చర్లో మీకు దీనికోసం వివరంగా వివరిస్తాం. ఓకే, ఇప్పుడు మనం HTMLని ఎలా ప్రాక్టీస్ చేయాలి, లైక్ మన దగ్గర ల్యాప్టాప్లో HTMLని ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే మీరు ఈ W3 స్కూల్స్ అని ఉంది కదా, ఈ W3 స్కూల్స్లో ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్లో ట్రై యువర్ సెల్ఫ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ ఇక్కడ రాసి రన్ చేస్తే కనుక ఇక్కడ మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. కానీ ఒకవేళ ఇది మీకు ల్యాప్టాప్ కానీ అది కానీ లేదంటే, బట్ బెస్ట్ వే వచ్చేసి మీరు VS కోడ్ మీకు దగ్గర ల్యాప్టాప్ ఉంటే కనుక VS కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో VS కోడ్ డౌన్లోడ్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో మీరు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ విండోస్ మీ ల్యాప్టాప్ కానీ విండోస్ అయితే కనుక ఇక్కడ విండోస్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అది కాకుండా ఓపెన్ కానీ మ్యాక్ కానీ అయితే ఈ అదర్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. సో ఐ హోప్ మోస్ట్లీ విండోస్ ఉంటారు కాబట్టి
విండోస్ మీద క్లిక్ చేస్తే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాని మీద అది ఆ ఫైల్లో రన్ చేస్తే మీకు ఇది విఎస్ కోడ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఓపెన్ ఫోల్డర్ అని చెప్పి దీని మీద క్లిక్ చేద్దాం. లేదంటే మీరు షార్ట్ కట్ కి కంట్రోల్ ప్రెస్ చేసినా సరే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ HTML అయితే నేను ముందే ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఒకవేళ మీకు కావాలంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ అని చెప్పి క్లిక్ చేయండి, అది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా HTML అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ index.html అని ఇంతకుముందు ఎప్పుడో క్రియేట్ చేశాను. సో ఇది నేను డెలీట్ చేసేస్తున్నా. మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇందాక మీకు చెప్పాను కదా, కంట్రోల్ O అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం చూడండి, మనం HTML అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, అదనమాట ఇది. సో ఇందులో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ న్యూ ఫైల్ అని చూపిస్తుంది, అలాగే న్యూ ఫోల్డర్ అని చూపిస్తుంది. సో ఆల్రెడీ HTML అనేది ఒక ఫోల్డర్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు. సో ఈ ఫోల్డర్లో మీరు కావాలనుకుంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ మనం ఏం ప్రాజెక్టులు లాంటి ఏం చేయట్లేదు కాబట్టి జస్ట్ బేసిక్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే న్యూ ఫైల్ అని చెప్పి డైరెక్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నేను పేరు వచ్చేసి ఇండెక్స్ అని ఇస్తున్నా. ఇండెక్స్ తర్వాత మనం ఇవ్వబోయేది ఎక్స్టెన్షన్ అనమాట. దీన్ని డాట్ తో స్టార్ట్ చేస్తున్నా. జనరల్ గా HTML కి .html అని చెప్పిస్తాము. చూడండి ఇక్కడ నేను .html అని ఇవ్వగానే ఇక్కడ ఒక సింబల్ అయితే వచ్చింది, అది HTML ఫైల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది కాకుండా మీరు CSS అని ఇస్తే కనుక ఇది CSS ఫైల్ యొక్క సింబల్ అనమాట. ఇది CSS ఫైల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది కాకుండా .js అని ఇస్తే కనుక ఇది .javascript అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ విధంగా మనం ఎక్స్టెన్షన్ ద్వారా అది ఏ ఫైల్ అని చెప్పి మనం డిసైడ్ చేయొచ్చు. సో నౌ నేను .html అని ఇస్తున్నాను. సో ఇది మన ఫస్ట్ ఫైల్ అనమాట HTML లో. అండ్ మన బేసిక్ స్ట్రక్చర్ చూద్దాము. బేసిక్ స్ట్రక్చర్. సో బేసిక్ స్ట్రక్చర్ లో ఇప్పుడు మనం ప్రతి ట్యాగ్ వీటన్నిటిని ట్యాగ్స్ అంటారు అనమాట. ఇది ఒక ట్యాగ్, ఇది HTML ట్యాగ్, ఇది హెడర్ ట్యాగ్, ఇది బాడీ ట్యాగ్, సో ఈ టైటిల్ ట్యాగ్. సో ఈ ట్యాగ్స్ కోసం మనం ఇప్పుడు ఇది బేసిక్ కదా, సో ట్యాగ్ కోసం మనం డిస్కస్ చేద్దాం. వీటి మీద కూడా ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ అవి అడగవచ్చు. సో మీకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోని ఈ కామెంట్స్ చేస్తారు కదా, లైక్ కోడ్ ని కామెంట్ చేస్తారు కదా. సో ఇవి మనకి 2 టైప్స్ ఉంటాయి. అంటే వీటి వల్ల మనకి మేజర్ గా 2 అడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు ముగ్గురు నలుగురు కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ముగ్గురు నలుగురు కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు మీరు రాసిన కోడ్ని రేపు పొద్దున్న మీ ఫ్రెండ్ చూసి దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మీ ఫ్రెండ్ రాసిన కోడ్ని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే తను రాసిన కోడ్ మీకు అర్థం కాకపోవచ్చు, లేదంటే తను ఇచ్చిన ఫంక్షన్ నేమింగ్స్ అవి మీకు డిఫరెంట్గా ఉండి మీకు అర్థం కాకపోవచ్చు. సో దానివల్ల అలాంటి టైంలో మీకు ఏమవుతుందంటే కామెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు చూడండి, నేను దీనికోసం ఇదేంటో నాకు బేసికల్గా తెలియదు. సో సపోజ్ దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ కామెంట్ రాస్తున్నాను. చూడండి ఇక్కడ డాక్ టైప్ HTML అంటే ఏంటి, మనకి మీ నేమ్లోనే మనకి ఆల్మోస్ట్ సగం మీనింగ్ అర్థమైపోతుంది. మనం ఇప్పుడు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసాం కదా HTML లో. ఈ డాక్యుమెంట్ అనేది HTML అని చెప్పి టైప్ ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం అనమాట. దిస్ డాక్యుమెంట్ బిలాంగ్స్ టు HTML5. సో ఇది HTML యొక్క వెర్షన్ ని డిఫైన్ చేస్తుంది. ఆ తర్వాత HTML ట్యాగ్, ఇక్కడ HTML ట్యాగ్ అని చూడండి. ఈ HTML ట్యాగ్ ఏం చేస్తుందంటే మనం HTML లో రాసే ఏ ట్యాగ్స్ అయినా ఇన్సైడ్ ఈ HTML ట్యాగ్ లో మాత్రమే రాస్తాం. చూడండి ఇక్కడ నేను ఏం చేసాను, హెడర్ ట్యాగ్ ఒకటి ఉంది, బాడీ ట్యాగ్ ఒకటి ఉంది కదా. ఈ 2 ట్యాగ్స్ ని నేను ఎందులో రాశాను, HTML అని రాశాను. అవుట్ సైడ్ HTML ట్యాగ్ లో మనం ఏమి రాయమన్నమాట. సో ఈ HTML ట్యాగ్ లో మనం ఏం చేసాము, లాంగ్వేజ్ సో ఇక్కడ ఏం చేసామంటే మనము లాంగ్వేజ్ అట్రిబ్యూట్ ఇచ్చాము. లాంగ్వేజ్ అనేది అని ఇచ్చాము, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. మన ఈ డాక్యుమెంట్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంటుందని చెప్పి లాంగ్వేజ్ అట్రిబ్యూట్ అయితే ఇచ్చాము. తర్వాత హెడర్. సో ఈ హెడ్ ట్యాగ్ లో ఇది ఓపెన్ ట్యాగ్. చూడండి ఇక్కడ ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి మనం స్లాష్ ఇచ్చాం. సో మనం క్లోజింగ్ ట్యాగ్ ని ఎలాగ డిఫరెంట్ చేస్తాం ఓపెన్ ట్యాగ్ తో. చూడండి ఇక్కడ మనం స్లాష్ ఇచ్చాం కాబట్టి ఇది క్లోజింగ్ ట్యాగ్, ఇది ఓపెన్ ట్యాగ్. సో
కొన్నిటికి క్లోజింగ్ ట్యాగ్స్ లేవు చూసారా, దీనికి క్లోజింగ్ ట్యాగ్ లేదు, ఇది ఓన్లీ ఆ తర్వాత హెచ్టిఎంఎల్కి మాత్రము క్లోజింగ్ ట్యాగ్ ఉంది, ఓపెనింగ్ ట్యాగ్ ఉంది. అలాగే మెటా ట్యాగ్ కూడా క్లోజింగ్ ట్యాగ్ లేదు. సో కొన్నిటికి ఓపెనింగ్ ట్యాగ్స్ ఉన్నాయంటే, కొన్నిటికి క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, కొన్నిటికి ఎందుకు క్లోజింగ్ ట్యాగ్స్ లేవు అనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఈరోజు జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది చూద్దాం అనమాట. సో ఈ హెచ్టిఎంఎల్ అనేది చెప్పాను కదా, బేసిక్గా ఏ ఎలిమెంట్ అయినా సరే, ఏ ట్యాగ్ అయినా సరే హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇన్సైడ్ లోపల మాత్రమే మనము దాన్ని బిల్డ్ చేస్తాం అనమాట. సో హెడ్ ట్యాగ్ వచ్చేసి, హెడ్ ట్యాగ్లో ఏమేమి ఉన్నాయి, మెటా ట్యాగ్ ఉంది, టైటిల్ ట్యాగ్ ఉంది. సో ఈ హెడ్ ట్యాగ్లో ఉండేది మనకి బ్రౌజర్లో రాదు, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారు ఇక్కడ వైట్, దానికన్నా ముందు ఇక్కడ వైట్ కలర్ సింబల్ ఒకటి కనిపిస్తుంది చూసారా, ఇది ఏంటంటే డాక్యుమెంట్ మనం మాడిఫై చేసాం కదా. సో అంటే మనం డాక్యుమెంట్ క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసాక దీన్ని సేవ్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ వైట్ కలర్ డాట్ కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, Ctrl+S క్లిక్ చేశాను, చూడండి ఇక్కడ సేవ్ అయింది కాబట్టి డాట్ కనిపించలేదు. మీకు అలా అస్తమానం సేవ్ చేసుకునే అవసరం లేకుండా ఆటో సేవ్ అని ఫీచర్ ఉంటుంది ఇక్కడ ఫైల్లో క్లిక్ చేస్తే ఇక్కడ ఆటో సేవ్ అనే బటన్ ఉంది కదా. సో మీరు ఎప్పుడైతే చిన్న చేంజ్ చేసినా సరే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే మనం ఓపెన్ చేసాం కదా, దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం, బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం అనమాట HTML ఫైల్ని. సో ఇది ఎక్కడ మనం క్రియేట్ చేస్తాం, ఇక్కడ HTML ఫైల్ కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇది మనం క్రియేట్ చేసిన index.html. సో దీన్ని డబల్ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఇది ఓపెన్ అయింది. సో ఈ ట్యాబ్ పేరేముంది, డాక్యుమెంట్. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది, ఎందుకంటే ఇక్కడ టైటిల్ అనేది మనం డాక్యుమెంట్ ఇచ్చాం. సపోజ్ దీని టైటిల్ మార్చాం, ఇంట్రో HTML ఇచ్చాం అండ్ ఇది సేవ్ చేయలేదు. చూడండి ఇక్కడ వైట్ కలర్ సింబల్ చూపిస్తుంది. సో నేను దీన్ని సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా కనిపిస్తుంది. ట్యాబ్ నేమ్ చూడండి ఇక్కడ మారిపోయింది, ఇంట్రో HTML అని చెప్పి మారిపోయింది. సో ఈ టైటిల్ అనేది ఏమవుతుందంటే ఈ ట్యాబ్ యొక్క నేమ్ అనమాట. దీని తర్వాత మనకి మెటా ట్యాగ్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, దిస్ మెటా ఎలిమెంట్ రిప్రజెంట్ వేరియస్ కైండ్ ఆఫ్ మెటా డేటా దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యూజింగ్ ది టైటిల్, బేస్, లింక్, స్టైల్ అండ్ స్క్రిప్ట్ ఎలిమెంట్స్. ఓకే, మెటా ట్యాగ్ అంటే ఏం లేదండి, మెటా ట్యాగ్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే మన యొక్క వెబ్ అప్లికేషన్ లేదంటే మన వెబ్ అప్లికేషన్ యొక్క డిస్క్రిప్షన్, లైక్ ఈ ఇది దేనికి సంబంధించింది అని చెప్పి ఈ మెటా ట్యాగ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ మెటా ట్యాగ్లో నేమ్ ప్లస్ డిస్క్రిప్షన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు. సో డిస్క్రిప్షన్లో మన ఈ వెబ్ అప్లికేషన్ అనేది ఏం చేస్తుంది, ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇంకో మెటా ట్యాగ్ క్రియేట్ చేస్తున్నా. ఈ మెటా ట్యాగ్లో నేను ఏమిస్తున్నా అంటే నేమ్ అని చెప్పి ఒక అట్రిబ్యూట్ ఇస్తున్నా. ఈ నేమ్లో నేను ఏం చేస్తానంటే ఇంట్రో టు HTML అని చెప్పి ఇస్తున్నా. దీని తర్వాత డిస్క్రిప్షన్ వచ్చేసి సేమ్ అదే ఇంట్రడక్షన్ టు HTML అని చెప్పి ఇచ్చే కదా, అండ్ దీన్ని క్లోజ్ చేద్దాం. ఇలా ఇచ్చాం కదా. సో ఇది ఏం చేస్తుందంటే మన వెబ్ అప్లికేషన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఆ తర్వాత సో ఇది డిస్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇందాక చూసాం కదా, ఇక్కడ డాక్యుమెంట్లో SEO అని చెప్పి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పి ఒక టాపిక్ చూసాం కదా ఇక్కడ. సో ఇది ఏం చేస్తుంది, ప్రాపర్లీ స్ట్రక్చర్డ్ HTML హెల్ప్స్ సెర్చ్ ఇంజిన్ అండర్స్టాండ్ ది కంటెంట్ ఆఫ్ ఈ వెబ్ పేజ్, ఇంప్రూవింగ్ ర్యాంకింగ్ యూజింగ్ మెటా ట్యాగ్స్ ఫర్ బెటర్ SEO. చూడండి ఇక్కడ మెటా ట్యాగ్లో నేమ్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాము, కంటెంట్ లెర్న్ వెబ్ డెవలప్మెంట్ విత్ HTML అని చెప్పి ఇచ్చాం కదా. సో చూడండి ఇక్కడ నేము అలాగే కంటెంట్ ఇచ్చాం. సో ఇది ఏం చేస్తుందంటే వెబ్ అప్లికేషన్ యొక్క కంటెంట్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనం గూగుల్లోకి వెళ్ళి లేదంటే ఏదైనా క్రోమ్లో బ్రౌజర్లోకి వెళ్ళి మనం సపోజ్ ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి HTML అని చెప్పి టైప్ చేసి క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే HTMLకి సంబంధించిన వెబ్ అప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి కదా. సో ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నీ ఎలా వస్తున్నాయంటే ఈ మెటా డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ని బేస్ చేసుకొని వస్తాయి అన్నమాట. సో ఇందులో ర్యాంకింగ్ వైజ్ ఎక్కువ కీవర్డ్స్ మ్యాచ్ అవ్వడం, దీనికి సంబంధించి ఆల్గరిథమ్స్ ఉంటాయి సపరేట్గా, నేను అంత ఇన్డెప్త్గా చెప్పట్లేదు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఈ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఇందులో మళ్ళీ పెయిడ్ వెర్షన్స్ అని, స్పాన్సర్షిప్స్ అని ఇలా సపరేట్ ఉంటాయి. అదంతా సపరేట్ పార్ట్, అదంతా మనకు అవసరం లేదు. సో మెటా ట్యాగ్స్ అనేది అందుకైతే యూజ్ అవుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే
What is meta tag in HTML? So meta tag is a data information about data. Meta tag always go inside head element and are typically used to specify character set and page description. నేను చెప్పినట్టు క్యారెక్టర్ సెట్ అంటే ఇదేనండి. దీనికి UTF-8 అనేది బై డిఫాల్ట్ వచ్చింది. ఇది కాకుండా UTF-16, UTF-32 కూడా ఉంటాయి. ఇదేంటంటే మనం వాడే ఈ ఆల్ఫాబెట్స్ కానీ సింబల్స్ కానీ వీటికి సంబంధించి మన ఎన్కోడింగ్ సంబంధించి దీనికి UTF-8 అనేది వాడుతున్నాము. దీని తర్వాత వ్యూ పోర్ట్, మీకు అంతా చెప్పినట్టు రెస్పాన్సివ్ డిజైన్ అని చెప్పాను కదా. లైక్ మనం ఒక పేజ్, ఒక వెబ్ అప్లికేషన్, ఈ వెబ్ అప్లికేషన్ ఉంది కదా, ఈ వెబ్ అప్లికేషన్ని ఏ డివైస్కి అయినా సరే వర్క్ చేసేలాగా డిజైన్ చేస్తాం కదా, దాన్నే వ్యూ పోర్ట్ అంటాం. లైక్ సో ఈ డేటా అంతా ఈ మెటా ట్యాగ్స్లో స్టోర్ అయి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా హెడ్ ట్యాగ్లోనే బిల్డ్ చేస్తాం అనమాట. లైక్ అవుట్ ఆఫ్ ది హెడ్ ట్యాగ్ మనం మెటా ట్యాగ్స్ని యూజ్ చేయము. దాని తర్వాత వచ్చేసి బాడీ ట్యాగ్. అండ్ ఈ మెటా ట్యాగ్లో ఉన్నది ఏది మనకి వెబ్ అప్లికేషన్లో కనిపించదు. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ అంటే ఈ రిమైనింగ్ పార్ట్ అనమాట. సో ఇది కదా మన ఫైల్. సో ఈ రిమైనింగ్ ఇదంతా బాడీ ట్యాగ్ అనమాట. సో ఈ బాడీ ట్యాగ్లో ప్రెసెంట్ ఏం లేదు. ఇక్కడ చూడండి, ఈ బాడీ ట్యాగ్ బ్లాక్లో ఏం లేదు. సో ఈ బాడీ ట్యాగ్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సపోజ్ ఒక హెడ్డింగ్ ఏదో పెడదాం. లైక్ H1 అని చెప్పి ఇచ్చాం కదా. ఇప్పుడు దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అని చెప్పి సేవ్ చేద్దాం. సేవ్ చేసి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అని వచ్చింది. ఇది హెడ్ ట్యాగ్ అనమాట. దీంట్లో సైజెస్ అనేది మారుతుంది. చూడండి, H1 అనేది బిగ్గర్గా వచ్చింది కదా, పెద్దదిగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని H6 ట్రై చేద్దాం. దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. సో H1 అనేది బాగా పెద్దగా కనిపిస్తుంది, H6 అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇవి కాకుండా మనకి ఇంకా చాలా ట్యాగ్స్ ఉన్నాయండి. పారాగ్రాఫ్ ట్యాగ్, దాని తర్వాత ఇంకా ఇందాక మీకు హైపర్ టెక్స్ట్ అని చెప్పి చూపించాను కదా, హైపర్ టెక్స్ట్, హైపర్ లింక్, దానికోసం ఈ ట్యాగ్ అయితే యూస్ చేస్తాము. ఇలా కాకుండా ఇంకా మనకి చాలా ట్యాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో వాటన్నిటి కోసం డిస్కస్ చేద్దాం. మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే, లైక్ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే కనుక మీరు కింద కామెంట్ చేయండి. దానికోసం సపరేట్ వీడియో చేయాలా, లేదంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో దాని మీద మీరు ఏదైతే అర్థం కాలేదన్నారో దాని మీద మనం ఇన్డెప్త్గా మనం దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ, లేదంటే దానికి సంబంధించిన కంటెంట్ కానీ మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కానీ, లేదంటే అది కనుక మరీ ఇంపార్టెంట్ లేదంటే పెద్ద టాపిక్ అనుకుంటే కనుక మనం దానికోసం సపరేట్ వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.